అధ్యాయము 8వ వచనం ఏముంది? కావున ఏంటంట, ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంశయమును లేనివారు. పురుషుడు ఏముండకూడదంట? కోపము సంశయం అంటే డౌట్, అంటే ఉన్న చేద్దాం వద్దా అనేది పురుషుడు కూడదు. పరిశుద్ధమైన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని కోరుచున్నాడు. జర పురుషులను ఏమై ఆదేశించాడు? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎందుకని మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు? ఏమైంది? మన్నాని దేవుడు కురిపించాడు, అమాలేకులు ఓడిపోయారు. చేతులెత్తి ప్రార్థన చేయాలి. పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి. చూడండి, అన్న ప్రార్థన చేసింది పిల్లలు లేరని ఒక కుమారుడు ఇచ్చాడు, అతనికి సమూయేలు. కానీ ఇస్సాకు ప్రార్థన చేశాడు పిల్లలు కావాలని. కవల పిల్లలు పుట్టాడు. నిజంగా ఆడ మనిషి ప్రార్థనకి మగ మాటలకి ఎంత బలం ఉందో. ఆది కాండంలో 20వ అధ్యాయము 25వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆది కాండము 25వ అధ్యాయము 23వ వచనం ఏంటంట? ఏంటమ్మా? 21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి ఆయెను. చూడండి, రిబకా గొడ్రాలుగా ఉందంట. అప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు కాదు, భర్త ప్రార్థన చేశారు. ఇస్సాకు ఏమని తెలుసా? నా భార్యకి నాకు చాలా దుఃఖంగా వేదనగా పిల్లలు లేదు అనేసి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. రిబకా గర్భవతి అయింది. ఎంతమంది పిల్లలు తెలుసా? 2. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకటి పెనుగులాడి. చూడండి, అంటే 2 పిల్లలు కవుల పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరూ కవుల పిల్లలు. కవుల పిల్లలు ఇచ్చారు. అంటే పురుషుడి ప్రార్థన. మరి అన్న ప్రార్థన చేస్తే సమూయేలుని ఇచ్చాడు ఒకరిని. అంటే పురుషులు తల మీద ముసుగు వేసుకోకూడదు మగవాడు. ఎందుకంటే దేవుని అవమానపరచినట్టు. స్త్రీలు తల ముసుగు వేసుకోవాలి. జుట్టు పెంచకూడదు. పురుషుడు కొంకెలుగా ఇలా పెంచకూడదు. పురుషుని వేషము స్త్రీ వేసుకోకూడదు. స్త్రీ వేషం పురుషుడు వేసుకోకూడదు. స్త్రీగాను పురుషునిగాను దేవుడు చేశాడు. కాబట్టి స్త్రీలు స్త్రీలుగా ఉండాలి, పురుషులు పురుషులుగా ఉండాలి అని చెప్పాడు ప్రభు. ఇలా ఒక నియమాన్ని, నిబంధనలు దేవుడు సమాజంలో, సంఘంలో ఉంటే దీని క్షేమం అని ఆజ్ఞలు గైకొనిన వాడే నా తల్లి నా తండ్రి. ఇదిగో మీ తల్లి వచ్చింది, మీ సహోదరులు బయట వెయిట్ చేస్తున్నారా అన్నాడు ప్రభు. సమాచారం. ఎవరు తల్లి, ఎవరు తండ్రి? మీరే గైకొన్న, ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో, ఎవరైతే గైకొనలు వినటమే కాదు దాన్ని గైకొంటారు, వారు నా తల్లి, నా సహోదరులు. ఆ మాటను మనం పట్టించుకోవాలి. వినుట మాత్రము వినుట కాకుండా ఆయన మాటను గ్రహించేవారుగా ఉండాలి. ప్రభు పద విషయమై కొన్ని విషయాలు మీకు చెబుతారు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 22వ అధ్యాయము 2వ వచనంలో
వాక్యాన్ని చూడండి. ఏముంది? ప్రధాన యాజకులను శాస్త్రులను ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను కనుక వెళ్ళి ఆయనను అప్పగించవలెను అని ప్రధాన యాజకులతోనూ మాట్లాడేను. సంతోషించి సరే 7వ వచనం. పస్కా పశువు వధింపవలసిన పులిని రొట్టెలు దినము రాగా పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకే పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని ఎక్కడ సిద్ధపరచవాలని ఆయనను అడుగగా ఇదిగో పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవు ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించులోనికి వెంట వెళ్ళి నా శిష్యులతో కూడా పస్కాను బుధించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుడితో చెప్పుడి. ఒక సామాగ్రి గల ఒక మేడగది చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపడటం అంటే జ్ఞాపకం చేసుకోండి. పస్కాను ఎక్కడ ఆచరించాలి? ప్రభు వల్ల ఆ టైం నుంచే ప్రారంభమైంది. పాత నిబంధనలో పస్కాని ఆచరించారు. ఆ రోజునే ప్రభు వల్ల ప్రారంభమైంది. అర్థం చేసుకోండి. శనివారం రోజు విశ్రాంతి దినం మామూలుగా అయితే యూదులు, కానీ యేసుక్రీస్తు కాలం నుండి పునరుద్ధానం ఆదివారంతో ప్రారంభమైంది. కాబట్టి పునరుద్ధాన దినం రోజే ఆదివారం అనేది పవిత్రంగా మనం ఎంచాలి. ఆ రోజున వ్యాపారాలు చేసుకోకూడదు. ఆ రోజున దేవుణ్ణి ఆరాధించడానికి కేటాయించుకోవాలి. ఒక పూట అంతా మధ్యాహ్నం తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఆయనకి కేటాయించాలి. అది ఆశీర్వాదం. స్తోత్రం, హల్లెలూయా, స్తుతి. పస్కాను ప్రిపేర్ చేయాలి, సిద్ధపరచాలి. ఎక్కడ అని అన్నప్పుడు మీరు గ్రామంలోనికి వెళ్ళండి. ఆ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు నీళ్లు పట్టుకొని కుండ తీసుకొని వచ్చిన ఒక ఆయన ఎదురుగా వస్తాడు. మీరు తెలగానే నీళ్లు పట్టుకొని వస్తాడట. ఆ నీళ్లు పట్టుకొని వస్తున్నటువంటి ఆయన ఎదురుగా వస్తాడు. అతడు ఎక్కడ ఇంట్లోకి వెళ్తాడో ఆ ఇంట్లో మీరు ప్రవేశించండి. అక్కడ శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు ఒక గది ఎక్కడ అని బోధకుడు ఈయన అడుగుతున్నాడని అనండి. అట్లాగే వారు పట్టణానికి వెళ్ళగానే ఒక ఆయన నీళ్ళ కుండ పట్టుకొని ఎదురొస్తున్నాడు. అతనింట ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళని అడిగారు. ఆయన ఒక మేడగది చూపిస్తాడు, సామాగ్రి కలిగిన మేడగది, అక్కడ సిద్ధపరచండి అని చెప్పాడు. వారు ఆ మేడగది దగ్గరికి వెళ్ళారు, పైకి ఎక్కారు. ఈ పైన మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తే శిష్యులందరూ అక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి, అన్నీ రెడీ చేసి దుమ్ము దులిపి ఏంటి ఆ రోజున ఊడ్చి ఏంటి సిద్ధపడటం. ప్రభు బలకి సిద్ధపడి ఆ రోజున భోజనాలు ఉంటాయి. లేకపోతే శనివారం పూట ఒక రోజు ముందే, పెళ్ళికి ఒక రోజు ముందుగానే
ఎట్లాగా మిషన్ చుట్టూ ఎలా తిరుగుతామో, ఎగ్జామ్ ముందు అన్నీ కొనేసుకొని దగ్గర పెట్టేసుకుంటాము, రెడీ చేసుకుంటాము. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ముందు ప్రిపేర్ అయిపోతాము. అట్లా సిద్ధపడి ముందుగానే సిద్ధపరిచే గదిని, ఆ మేడ గదిని సిద్ధం చేశారు. ఆ సాయంకాలం పూట ప్రభు వచ్చే నాటికి అంతా రెడీ చేశారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారు? వచ్చింది. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులు పంక్తులు కూర్చున్నా, కూర్చుండి అపోస్తులు కూడా కూర్చున్నారు. శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడ్డాను. దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఎన్నడూను భుజింపనని చెప్పుచున్నానని చెప్పి ఆ గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని తీసుకొని పంచుకొనుడి అన్నాడు రొట్టెని. ఆ తర్వాత ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు త్రాగనని మీతో చెప్పుచున్నాను. అయినా ఆ రోజున ఆ రొట్టెని ఆశీర్వదించి, ఆ ద్రాక్ష రసమును ఆశీర్వదించి వారికి ఇచ్చారు. అది వారు తిన్నారు. అలా సిద్ధపరచుకొని తింటున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్తలో కూడా ఒక వాక్యాన్ని మీరు పదమూడవ అధ్యాయము ఆ రోజున ఆయన చేసినది ఏంటంటే, నాలుగో వచనం, భోజన పంక్తుల నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఆయన పై వస్త్రాన్ని తీసివేసి తువాలను తీసుకొని నడుముకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుచుండెను. తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టాను. అంటే ఒక్కొక్కరి యొక్క పాదాలు కడుగుతుంది. సీమోను దగ్గరికి వచ్చినప్పటికీ సీమోను అంటున్నాడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని. అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని ఆయనతో చెప్పాను. నేను చేసేది నీకు ఇప్పుడు అర్థం కాదు. కొన్ని విషయాలు వెంటనే అర్థం కావు, తర్వాత తెలుస్తుంది. సడన్గా మీరు తెలియలేదని దాన్ని వేరుగా అనుకోకూడదు. ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. దేవుని సంఘక్రమ నియమాలు లేక వర్మాలు చేస్తున్నది ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమైంది ఎందుకు ఇలాగా దేవుడు నడిపిస్తున్నాడు అని అర్థమైంది. పేతురు, నువ్వు అభ్యంతరపడద్దు, ఏంటి ఇలా జరుగుతుంది అనుకోబాక, ఇప్పుడు అర్థం కాదు నీకు, తర్వాత అర్థమైంది. సంఘం కట్టినాక 10 మంది మారినాక నువ్వు ఎలా ఉండాలో ఏంటో నీకు అర్థమైంది. తగ్గించుకొని లేకపోతే హెచ్చించబడవు. అందరూ 1000 మంది ఉంటే వాళ్ళని మారు తప్పులు ఎంచుతావు, కానీ ఈ తప్పులు నువ్వు తగ్గించుకో. ఇంకో రోజు వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతావు. ఒకరితో సమాధానం ఉండాలి. సాధ్యమైతే అందరితో ఉండాలి. కొంతమంది ఉండరు, వాళ్ళని పక్కన పెట్టేసేయండి. అందరితో మీరు మాట్లాడండి. అందరితో జాక్మోహన్ గారు రాత్రి మాట, సాధ్యమైతే అందరితో సమాధానం. సాధ్యం కాకపోతే
వారిని అలాగా మౌనంగా ఉండండి, కానీ హృదయంలో ప్రేమించండి, సమాధానంగా ఉండాలి, ద్వేషించకండి. సరే, ప్రభు ఈ మాట అంటుంటే ఆయనకి అభ్యంతరపడ్డాడు. ప్రభా, నీవెన్నడూ నా పాదాలు కడగకూడదని అన్నాడు. నువ్వు కడగపోతే నువ్వు నాకు పాలిభాగస్తుడవు కాదు. నాతో కూడా నేను నిన్ను కడగని ఎడల 8వ వచనంలో నాతో నీకు పాలు లేదని. కడగబడాలి, శుద్ధీకరణ, శ్రమ, కడగబడాలి, పాదాలు కడుక్కోవాలి. పాదాల్లో ఏముంది? దుమ్ము ఉంది, ధూళి ఉంది, మురుకు ఉంది, మట్టి ఉంది. చెవుల్లో ఏముంది? గుబులి కాదు, దురద చెవులు ఉన్నాయి. కళ్ళలో ఏమున్నాయి? పుసు కాదు, చెడ్డ కళ్ళు ఉన్నాయి. మోహం ఉంది. కళ్ళలో ఏముంది? దేశం ఉంది. నోట్లో ఏముంది? దుర్భాష ఉంది. గొంతుకులు ఏముంది? తెరిచిన సమాధి. కడగబడాలి, కడగాలి, కడగబడాలి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన ప్రతి పాపమును కడిగి, దుర్నీతి నుండి ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు. ఒప్పుకోవాలి. ఒప్పుకోవటానికి కొంచెం టైం తీసుకో. 7గురితో ప్రార్థన చేయించు. అలా టైం కొంత దేవుడితో ఉండాలి, దాని మీద దృష్టి పెట్టి. ఇంతకుముందు మనం వేరు. ఎందుకు మారుతున్నాయి కొన్ని అంటే మీరు అర్థం చేసుకోవాలి. దయతో దేవుడు మన సంఘము గుర్తించాడు, మనకు బాధ్యతలు ఇచ్చాడు, మన మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుని పరిచర్య చేయటానికి, అనేకుల్ని స్వస్థపరచడానికి, అనేక మందిని లేపటానికి, ప్రవచించడానికి, బోధించడానికి దేవుడు మన మీద ఒక భారాన్ని మోపాడు, ఎన్నుకున్నాడు, గుర్తించాడు. మరింత బాధ్యతగా మనం ముందుకు వెళ్ళాలి. ఇటువరకు పెళ్లి కానప్పుడు ఎప్పుడన్నా వస్తాడు, వెళ్తాడు. పెళ్ళి అయిన తర్వాత భార్య చంద్రకడ వెళ్ళి రాదు. ఇటువరకు నువ్వు పనికి వెళ్తే వెళ్ళావు, లేకపోతే లేదు. పెళ్ళి అయిన తర్వాత రోజు పనికి వెళ్ళాలి, బాధ్యతలు. ఇటువరకంటే ఇప్పుడు ఎందుకు క్రమంగా ఎందుకు వెళ్ళాలంటే ప్రభువు దీన్ని గుర్తించాడు. క్రమశిక్షణ, ప్రతి ప్రేమతో ఆజ్ఞలు పాటించుకుంటూ ఆయనను మెచ్చేవారుగా మనం ఉండాలి. సేవకులకు నచ్చేవారుగా కాదు. ఆస్వాదించేది ఎవరు? దేవుడు మెచ్చేవారుగా మనం ఉండాలి. మీరు చేసే ప్రతి పని మనుషులకు మెప్పుకోవడానికి కాకుండా దేవుడి సంతోషపెట్టుకొచ్చు. మీరు మనుషుల మెప్పు కోరాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడు దేవుడు నమ్మలేరు అన్నాడు. మనుషుల్ని సంతోష పెట్టాలని చూస్తే నేను దేవుని సేవకుని కాను అన్నాడు పౌలు. గలతీ రాసిన పత్రిక 1:10లో మనుషులను మెప్పించే కాదు, దేవుణ్ణి మార్గంలో మనం నడవాలి. అలా కడగబడాలి. సమాధానం తను అప్పగించు వారు ఎవరో అందరినీ ప్రభు ఎరిగాడు. అయితే అందరినీ కూడా క్షమించాడు, అందరూ బాధపడ్డాడు. అయితే ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో బండ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ప్రభు వల్ల ఇస్తున్నప్పుడు 13వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనాన్ని చదవండి. అందుకు యేసు నేను ముక్క ఉంచి ఎవరికి ఇచ్చిదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకును గాని సాతాను వానిలో పడి. ఇప్పుడు ప్రభు వాళ్ళ రొట్టె ముంచి దేంట్లో ముంచాడు? ఈ రొట్టెని తీసుకొని ద్రాక్షరసం ఇలా ముంచి ఇస్కరియోతు కాదు అలా ఇచ్చాడు. అలా ఇవ్వగానే ముక్క తిన్నాడు. తినగానే ఏమైంది? సాతాను వానిలో ప్రవేశించింది.
అదేంటి యేసుక్రీస్తు శిష్యుల్లో సాతాను ఎందుకు ప్రవేశించింది? ఈ శరీరం తినగానే ఎందుకు ప్రవేశించింది అంటే అతని యొక్క ఉద్దేశంలో దేవుడు క్షమించాడు, ఆయన క్షమాపణ పొందుకోవాలి. అతని హృదయంలో ఏముందంటే యేసు ధనాపేక్ష కలిగిన, అంటే హృదయం సరిగ్గా లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూడండి. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎండాకాలం పెద్దలగడ ముగిద్దాం అనుకున్నాం కదా, 3 అవ్వాలి కానీ పెద్దలగడే అయిపోతుంది 2 గంటల లోపే. 1 నుండి చదవండి, 12:1. కాబట్టి యేసు, నేను చదువుతాను, చాలా లాంగ్ ఉంది కాబట్టి 2 సార్లు చదివితే టైం అయిపోతుంది. కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన లాజరును ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చింది. అక్కడ వారు ఆయనను విందు చేసి మార్త ఉపచారము చేశారు. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగించి ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదని, వాడు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయే ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగులించుచు వచ్చెను. ఒక పేతురు వినండి, గమనించాడు. ఒక పస్కా పండుగకి వచ్చినప్పుడు లాజరు ఉన్నాడు. మార్త ఆ బేతనీయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మరియా వచ్చి సేరున్నర ఎత్తు కలిగిన అచ్చ జటమాంసి అత్తరు సేరున్నరతి తీసుకుని యేసు పాదములకు పోసి తల వెంట్రుకలతో తన పాదాలని తుడిచింది. ప్రేమతో, ఆయన చేసిన మేలుతో. అచ్చ జటమాంసి చాలా విలువైనది డబ్బు. ఆ ఇల్లంతా కూడా ఆ యొక్క అత్తరుతో నిండిపోయింది. చాలా విలువైనది. అందులో శిష్యులందరూ ఉన్నారు. ఒక శిష్యుడు మాత్రం ఇస్కరియోతు యూదా ఏమన్నాడంటే ఆమెని సనుగుతూ మొదలుపెట్టాడు. ఎందుకు ఇప్పుడు ఇదంతా ఏరున్నారు, అదంతా నేలకు పోయింది, ఆయన పాదాలు తడిపావు, కరెక్టే, కింద చాలా పడిపోయింది కదా, వేస్ట్ అయిపోయింది కదా. ఇదంతా డబ్బు చేస్తే ఆ డబ్బులతో పేదవాళ్ళకి నిజమైన భక్తి ఏంటి? దిక్కులేని పిల్లల్ని, వెధవరాట్లు తన ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకుంటాయి. ఈ 2 విషయాలు కదా యాకోబు పత్రికలో ఉంది. పేదలకి అపోస్తలుడైన పౌలు అన్నాడు, పౌలుకి గుర్తు చేశారు సంఘం, యాకోబు అన్నాడు, పేదలను మాత్రము మీరు జ్ఞాపకము తెచ్చుకోండి, మర్చిపోవద్దు అని పౌలుకి బర్నబాకి కుడి చేతినిచ్చారు. పేదలను మర్చిపోతుంటే మాకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము సమ్మతించాము అన్నాడు. పేతురు కూడా ఆ పత్రికలో అపొస్తలుల కార్యం ఉంటుంది, విధవరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని సంఘంలో కొంచెం గలిబిలి వచ్చింది. అంటే దిక్కులేని వాళ్ళని పట్టించుకోకుంటున్నారు. అయితే వాక్యం ఉండాలి, ఇది ఉండాలి కాబట్టి వీటి కొరకు ప్రత్యేకంగా 7గురిని ఎన్నిక చేసుకున్నాడు. అదేంటండి. కాబట్టి ఇలాగ సంఘాల్లో మన సంఘాల్లోనే విధవరాలు అవుతారు కొంతమంది. వారికి సాధ్యమైనంత వరకు ఎంత సహాయం, దిక్కులేని పిల్లల్ని దేవుని సన్నిధి నడిపించుకోవడం అలా చేయాలి. ఇది వాక్యానుసారం చేస్తున్నప్పుడు విమర్శించడం, బాగా ఎంతో కొంత ఏదో దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకొని ప్రార్థన చేయాలి సంఘం కొరకు. అది మనం నేర్చుకోవాలి. అర్థమైందండి. ఇస్కరియోతు యూదా దాన్ని ఖండించాడు. ఆ డబ్బుని వేస్ట్ చేశారు, పేదలకు ఇవ్వచ్చు, ఆజ్ఞను పాటించాలని అనుకున్నాను. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బులు కనుక ఆయనకి ఇస్తే యేసు ప్రభు చేతిలో పెట్టారనుకో, ప్రార్థన చేసి
ఈ యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? బాగా తెలుగులోడు ఇస్కరియోతు యూదా, లెక్కలో బాగా తెలుసు, చదువుకున్నాడు. చదువుకున్న వాళ్ళకి దేవుని కంటే చదువు లేని పేతురు పామరుడు, అతన్ని దేవుడు పరలోక తాళం చెవులు పెట్టాడు. ధర్మశాస్త్రము బాగా తెలిసినటువంటి పౌలునేమో అసలు ధర్మశాస్త్రమే తెలియని అన్ని జనులకి అపోస్తులుగా నియమించాడు. అసలు ధర్మశాస్త్రము గురించి ఆరితేరిన ప్రజల మధ్య పామరుడైన పేతురుని అపోస్తులుగా ఉంచాడు. ఉల్టా పల్టా మన ఎవరు ఘనత పొందుట, ఎవరు ఉప్పొంగకుండా దేవుడు ఎవరిని వెర్రివారిని బలహీనులను దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. మన తృణీకరించకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఇతను చదువుకున్నవాడు ఇస్కరియోతు యూదా. ఆ డబ్బు ఆయన చేతిలో పెడితే దొంగిలిస్తూ వచ్చేవాడు అంట. ఎక్కడైనా ప్రార్థన చేసిన డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఇచ్చారనుకో, నా పక్కన ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి ఇచ్చారనుకో, వాళ్ళు ఒక డబ్బులు జేబులు వేసుకుని ఇంకో డబ్బులు వెనక జేబులు వేసుకుంటారు. ఈశ్వరన్న గారికి ఎప్పుడు కూడా 7వ తారీఖు మీటింగ్ వెళ్ళాను, ప్రార్థన చేసేటప్పుడు పక్కన సంచి పట్టుకుని ఉంటారు బైబిల్ ప్రకారం. ఆ చేతిలో రాగానే ఆయన ఇచ్చేస్తాడు, ఆయన సంచిలో పెట్టుకుని డబ్బులు చూసుకొని పట్టుకునేంత టైం ఉండదు. చాలా వందల మంది వస్తారు ప్రార్థన చేయడం, చూడకుండా చూడండి ఇలా చేతిలో ఆయన ఇస్తే ఆ మాస్టర్ సంచిలో వేస్తారు, సంచిలో దాంట్లో వేసుకొని దాస్తారు. ఈ సంచిలో పట్టుకునే ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడంటే దుర్బుద్ధి వచ్చింది ఆయనకి. ఏంటంటే కొంత డబ్బు తెలియదు కదా, యేసు ప్రభు ప్రేమించేవాడు కదా, ఈ 11 మందికి లెక్కలు తెలియదు కదా, కొంత దాచుకొని తన అవసరాలకు వాడుకున్నాడు. ఇది మనం కొంతమంది దేవుని సొమ్ముని ఎట్లా వాడేసుకుంటాము, కొంత అవసరాలకి అట్లా వాడుకుంటాం. దొంగిలిస్తూ వచ్చాడు. కాబట్టి అతని బుద్ధి, ఆ స్వభావం పశ్చాత్తాపడలేకుండా ఉన్నాడు. అప్పుడు ఆయన రొట్టె తీసుకున్నప్పుడు సాతాను వానిలోకి వచ్చింది. శుద్ధీకరణ లేకుండా, సిద్ధపడకుండా రొట్టె తీసుకుంటే సైతాను మన మీద పనిచేస్తుంది. కాబట్టి మీలో ఎవరి మీద సైతాను పని చేయకూడదని, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని, మీరు సిద్ధపడాలని, మీకు ఇబ్బందికరంగా ఉండకూడదని ఈ యొక్క ప్రిపేర్ అవ్వాలి. యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన గదిలో ప్రిపేర్ అవ్వాలి. ఎవరి క్షేమం కొరకు? మీ క్షేమం కొరకు పెట్టింది ఇది యేసు ప్రభు. అంతకుముందు దీని గురించి చెప్పాను, ఆచరణలో రాలేదు. సమయం వచ్చింది, వెళ్ళారా అర్థం చేసుకో. మనం అపవిత్రులుగా, దొంగలుగా, సమాధానం లేకపోతే సాతాను మనలోనికి వస్తాడు. వస్తే ఏమైంది? అనేకులు రోగులైపోతారు. తరచూ అనారోగ్యాలు మీకు ఎందుకు వస్తాయి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇందులో మంచి ఉందా, చెడు ఉందా చెప్పండి. అమ్మ ఇది మంచిగా చెడా? మంచిగా చెడా? ప్రభు బల్ల సిద్ధపడితేనే ఇవ్వాలనేది దాంట్లో మంచి ఉందా, చెడు ఉందా? ఈ ఇస్కరియోతు యూదా ఎందుకు ఆ రొట్టె తీసుకోగా, మరి పేతురు తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాడే. పొరపాట్లు వేరు, తప్పులు వేరు, ఆజ్ఞాతిక్రమ పాపాలు వేరు, దొంగతనం అది. పేతురు దొందుడుకు క్షమాపణ అడుగుతాడు. లోపాలు వేరు, పాపాలు వేరు. తితు, సంఘంలో ఉన్న లోపాలను సరిదిద్దు. సంఘాల్లో పాపాలు ఎవరు చేయరు. చర్చకొచ్చి లోపాలు జస్ట్ బై మిస్టేక్స్ ఉంటాయి. పొరపాటున కొన్ని కాలు చేయగలరు, గబుకున్న అపార్థం ఇలా ఉండొచ్చు. పాపం ఎవరు చేయరు, యేసు ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి పేతురు యాక్సెప్ట్, అది అంగీకరించబడింది రొట్టె ద్రాక్షారసం. కానీ ఈ ఇస్కరియోతు యూదా అది బెడ్స్ కొట్టింది. అలా బెడ్స్ కొట్టకు మీకు తెలియదు ఆ విషయం. మనమే పవిత్రం అనుకుంటాం. అద్దం దగ్గరికి వచ్చేదాకా మన మొహం ఎలా ఉందో తెలియదు. వాక్యం అద్దం వంటిది. మీరు ఆ వాక్యం దగ్గరికి మీరు రాలేదనుకో, శనివారం లేదా ఉపవాసం లేదనుకో, మీరు అద్దం దగ్గరికి రాలేదు కాబట్టి మీరేమనుకుంటారు? ప్రభువా మాటలు గారు ఏమనుకుంటారు? నేను బాగానే ఉన్నాను అనుకుంటారు, తీసుకుంటారు. అప్పుడు మీరు బలహీనుడు అయిపోతారు.
అర్థమవుతుందండి? ఈ మాట మీ హృదయంలో నిలిచి ఉండును గాక. ఆమె మీరేమో అంటే అర్థం మనం దిద్దుతుంది. తొలగిన పొట్టు, చెదిరిన జుట్టు మన ముఖాన్ని మనకి కనపరిచింది. వాక్యము అద్దము వంటిది. ఆ వాక్యం దగ్గర లేకపోయినప్పుడు మన తప్పులు, పొరపాట్లు అనుకుంటాం. పాపాలేదో లోపాలేదో తెలియదు. పుట్టుమచ్చ ఏదో పెట్టుడు మచ్చ ఏదో తెలియదు అద్దం దగ్గర వచ్చేదాకా. బొక్కను చుక్క పెడతారు. అదే పుట్టుమచ్చ ఏదో అద్దం దగ్గరికి వస్తేనే కదా మా అని. కాబట్టి ఇలాగా 1 కొరింథీ 11వ అధ్యాయంలో మీరు పరీక్షించుకొని 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపకుండా తిని తాగేవాడు తనకు శిక్ష కలుక్కోవడానికి తింటున్నాడు కానీ వేరొకటి కాదు. అంటే ఇది శరీరము, ప్రభు శరీరం అని అంతమంది తిని తాగకుండా వివేచించకుండా. వివేచించడానికి టైం ఉండాలి, వివేచించాలి. ఉదయాన్నే నేను వెళుతూ టక్కన గుర్తొచ్చింది. ఒక ఆమెకు ఫోన్ చేశాను. వచ్చిందో రాలేదో నాకు తెలియదు. సాతాను నేను శోధిస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, బల్లాలకు వచ్చేది. లాస్ట్లో బల్లలో మరలా ఉంటుంది. ఫస్ట్ విడత అయిపోతుంది, తర్వాత మళ్ళీ రాలేని వారికి మరలా ఉంటుంది. రాత్రి రాలేదని ఇబ్బంది పడద్దు. దేవుడు నిజంగానే వాళ్ళు ఫోన్ చేశారంట. 10 గంటల నుంచి 2 వరకు ఉండి ఒకసారి వచ్చేసే కంపెనీకి వచ్చేయమని. వద్దు, వెళ్ళొద్దు, తొందర ఉంటుంది. సాతాను నిన్ను వేరు చేయాలని వస్తుంది. ప్రభు బలంలో పాల్గొ. రొట్టెలు తీసుకోకపోతే జీవం నీలో ఉండదు. భక్తి ప్రార్థన చేయాలనిపించదు, ప్రార్థన రావాలనిపించదు, వెనకబడిపోతావు. అలా 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 నీవు భక్తిహీనత వచ్చేస్తుంది అని చెప్పి చూసారా. అలా వివేచన ఇట్లానికి అప్పటికప్పుడే ఏం అర్థమైంది, వివేచించగలవు. కొంచెం ఆగితే కదా, వెయిట్ చేస్తేనే సంపూర్ణ చిత్తం ఆయన తెలిసేది, దేవుని చిత్తం. శిక్ష విధి కలగటానికి తిని తాగుచున్నారు. ఇందువలనే అనేకులు బలహీనులను, రోగులు అంటే అనేకులు ప్రభు బల తీసుకుంటున్న వారిలో అనేకులు బలహీనులు ఉన్నారు. దేని విషయంలో? ఓర్చుకోలేకపోతున్నారు, బలహీనులు. మాటలు జారుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, పోతులు తిట్టేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు, కోపడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు, నశించిపోవాలని కోరుతున్నారు, చావు కోరుతున్నారు. బలహీనులు. కొన్ని విషయాల్లో బలవంతులే, కానీ నోరు విషయంలో బలహీనులు. కాబట్టి మీరు రోగులైపోతున్నారు. తరచూ అనారోగ్యాలు మీకు వస్తాయి. తలనొప్పి అంటారు, కడుపు నొప్పి అంటారు. సర్వ శరీరానికి రక్త ప్రోక్షణ అవశ్యం. ఆ రక్త ప్రోక్షణలో మీరు దేహము, ప్రాణాత్మ శరీరాలు సౌఖ్యముగా ఉంటాయి, ఉండునుగాక. అర్థమైందండి? అనేకులు బలహీనులైపోతున్నారు, రోగాలు వస్తున్నాయి. ఒకరి తర్వాత కొంత రోగాలు వచ్చి హాస్పిటల్ పోలే 100,000 అయిపోతున్నాయి. కారణం ఏంటంటే మనలో అయోగ్యముగా తీసుకోవటం వల్ల. అందుకని కొంతమందిని నాకు తెలుసు కాబట్టి, మీరు కొంతమంది తెలియదు కాబట్టి బలవంతంగా కొంతమందిని తీసుకోవద్దు, సిద్ధపడి తీసుకోండి అని చెప్తాం. అందులో తప్పు ఉందా ఒప్పు ఉందా చెప్పండి ఒకసారి. బైబిల్ ప్రారంభంగా యేసయ్య చెప్పిన ప్రారంభంగా అది మన కొరకైనా కాదా? చెప్పండి. సీరియస్ చూస్తున్నారు. దీని గురించి చర్చించుకోవద్దు, దీని గురించి వాదించవద్దు. మాకు ఇవ్వలేదు. కొన్ని సరి చేసుకుంది. అంతకుముందు వేరు ప్రధానమైంది. నీకు పెళ్ళికి రెడీ అవుతున్నావు, దాన్ని బయటికి ఇంట్లో తిరగకూడదు, రోడ్డు మీద వెళ్ళకూడదు. నువ్వు ఒక మనిషికి చెందిన వ్యక్తి, మళ్ళీ బయటికి వెళ్తే ఎవరో ఇష్టపడతారు. ప్రధానమైంది ఒట్టు మనుషులు కాదు. నువ్వు బద్దా కట్టింటికి వెళ్ళొద్దు అంటారు పెద్దలు. పెళ్లి పెట్టుకొని 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని అటు ఇటు వెళ్తానంటారు ఏంటి? నీకు ప్రధానం చేయబడింది మనకి. కాబట్టి
మనం ఎలా ఉండాలి? ప్రత్యేక పురుషునికి చెందినవారు. యేసుక్రీస్తు ప్రభు వరుడు కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి. సమభీకర రూపిణి, ఊహిత సైన్య సమభీకర రూపిణి అయిన ఈమె ఎవరు? ఊహిత సైన్య సమభీకర రూపిణి, ఊహించడానికే సాధ్యము కాని భీకర రూపిణి సంఘం. వరుడికి సరి అయిన జోడి, పరిశుద్ధతలో జోడి, ప్రవర్తనలో జోడి, పోలికలో, స్వభావంలో ఆయనలాగా అచ్చుబుద్ధి ఉన్న మనము ఆయన సౌశల్యతలోనికి, కొనసాగంలోనికి, సత్క్రియల్లోనికి, ఆత్మ తీవ్రతలోనికి, ఆ పరిశుద్ధత ఉపవాస ప్రార్థనలోనికి మార్పు నొందిన వారమైతే ఒక ప్రత్యేకమైన వారిగా మనము ఉండగలుగుతాం. అంతే. దీన్ని సాధకము చేయాలి. ఈ వారం తీసుకోలేకపోతే ఏం బాధపడవచ్చు. తర్వాత నెలలో మీరు మరలా సిద్ధపడి తీసుకోవాలి. కొంతమంది రాని వారి గురించి చెప్తాను. మీలో మీరు జీవము గలవారు అవ్వాలి అంటే ఈ ప్రభు బలలో వాళ్ళు తినాలి. తినకపోతే ఏ పని చేయలేరు. తినకుండా మీరు పరిగెత్తలేరు, తినకుండా పనికి వెళ్ళలేరు, తినకుండా మీరు నైట్ డ్యూటీ చేయలేరు, తినకుండా మీకు ఆరోగ్యం రాదు. ప్రభు శరీరము జీవాహారము, నన్ను తినువాడు నిరంతరము జీవించున్నట్టు పరలోకము నుండి పంపబడిన జీవాహారము నేనే. ఆ రోజున అరణ్యములో ఇశ్రాయేలీయులు మన్నాను 40 సంవత్సరాలు తినను చనిపోయినట్టు కాదు, నన్ను తినినవాడు నా మూలముగా జీవిస్తాడు అని చెప్పాడు ప్రభు. అప్పుడు అంత్య దినమందు నేను వారిని లేపుతాను, తుది తప్పకుండా తినవలసిందే. ఈ నెలలో మనం చనిపోయామనుకో, తీసుకొని పరలోక రాజ్యానికి మనకి చేరుతాం. నువ్వు తీసుకోకుండా అవకాశం ఉంది, నీకు అవకాశం ఉండి కూడా తీసుకోకుండా అకస్మాత్తుగా ప్రమాదం జరిగిందనుకో, చనిపోయేవనుకో, ఖచ్చితంగా ప్రభు శరీరాన్ని తినని కారణంగా యేసు ప్రభు చెప్పిన మాట ఏం కాదు, అంత్య దినమందు నేను వారిని లేపుతాను అన్నాడు. ఎలాగో యాక్సెప్ట్ చేస్తాడు? దేవుడు చేయాలి మనల్ని. నేను మిమ్మల్ని అయినా నన్నైనా దేవుడు అనుమతించాక నేనేమన్నా? గొర్రెలు కాపరి మందలో, గొర్రెలు దొడ్డిలో ద్వారం దగ్గర ఉండవలసిన వారు. మందలు గొర్రెలు వచ్చే లేదా అని కాపలా మేపాలి, వారిని కాయాలి. ఆయన నాకు జీతం ఇస్తాడు. ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతం. ఆయన కిరీటంలో, జీవ కిరీటము వేరు, ఆ గ్రంథంలో రాయబడిన పేరు రాయబడుతుంది. ఇదిగో జీవ కిరీటం ఆయన ఇష్టం. అందులో ఒక్కొక్క ఆత్మలకు ఒక్కొక్క పొదిగి. ఈశన్న గారి కళ వచ్చిందంట, చనిపోక ముందు ఒక కిరీటం పెట్టారంట. ఆ కిరీటంలో ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క రాయి చూస్తే ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో రక్షణ పొందిన ఆత్మల తాలూకా ఆ రాళ్ళు అంటాయి. చుట్టూ కిరీటం చుట్టూ ఉన్నాయి రాళ్ళు. అన్ని చోట్ల అంతటా రక్షించినటువంటి ఆ యొక్క సంబంధించి ఆత్మలు సంపాదించిన ప్రతిగా పరలోక రాజ్యంలో అంతస్తులు ఉన్నాయి. అందరూ పరలోక రాజ్యంలోకి ఒక దగ్గరే ఉండరు. ఒక పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అని ఎలా ఉంటుందో పరలోకపు ఛాయను పోలినటువంటి పరలోకపు నమూనా భూలోకంలో ఉంది అని ఎబ్రీ పత్రికలో ఉంది. అంటే పరలోకములో అసలు మధ్యనాటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, బయట గంగాలము, ఎండిద్దరి పాత్ర కడుక్కొని లోపల రావాలి. దూపదైవ దేవుడు ఈ బల దగ్గర అర్పిస్తారు. ప్రధాన యాజకుడు ఒకసారే సంవత్సరానికి వెళ్ళి పవిత్రపరుస్తాడు. యాజకులు ప్రజలకి సంతానంగా ఉంటారు. ఇది పరలోకపు నమూనా. అక్కడ స్థాయిలు ఉంటాయి. నీ ఆత్మదేవతను బట్టి, నువ్వు పనిచేసిన దాన్ని బట్టి, ప్రయాసపడిన దాన్ని బట్టి అక్కడ నీకు ఒక ఆత్మలో ఒక కేటగిరీస్ ఉంటాయి. తెలుసా? అందరూ ఒక చోటకే ప్రయాసపడిన వారికి ఒక బలం ఉన్నవని కాదు, తగినట్లుగా వారికి ఉంటాయి. అట్టి కృప ఉన్నతమైనటువంటి ఆ
పరిస్థితిలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని అతి త్వరలో నడిపించును కాక. అందరూ లేచి నిలబడి మరి ప్రభు బలంలో పాల్గొని మరి కొంతమంది వీటిని మరలా పాల్గొనండి, తీసుకొని వారు రషదేలా అన్నదే రాక ప్రకాలు బల్లెపు కోటు అక్కున పొడిచితి నేనే నవల్ల నేరామాయే సల్లాని దయగలత. ఇది హృదయంలో చెడుతనం కడిగి వేసుకున్నాను. ఎన్నాళ్ళు దుష్ట హృదయం క్షమించమని క్షమించు ప్రభా.